హల్లెలూయా. చేరి వచ్చిన సంఘం అంతటికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? 10 సంవత్సరాల క్రితం మనం ఎక్కడెక్కడో ఉన్నాం. అయితే దేవుని కృపను బట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యేసి 11వ సంవత్సరం రక్షణ మినిస్ట్రీస్ అండ్ రక్షణ ఫౌండేషన్ స్టార్ట్ చేసి, ఇది మేము అనుకున్నది కాదు, కానీ మేము అనుకొనని, మేము ఊహించని కార్యం, మేము తలంచినది కాదు, మేము ఊహించినది కాదు. ఎప్పుడు దేవుని పరిచర్య ఈ విధంగా మా ద్వారా జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలులతో దేవుడు తృప్తిపరిచే దేవుడు. అందుకొరకే అయితే నేను ఎక్కువ ప్రభు సన్నిధిలో పరిచర్య చేసేవాడిని. పరిచర్య అంటే మైక్ పట్టుకోలేదు, కానీ దాదాపు నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు మైక్ పట్టుకోలేదండి. పరిచర్య చేస్తానే ఉండేవాడిని. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు తన దయను బట్టి నాకు చక్కటి పాటలు రాసే కృపను ఇచ్చాడు. చక్కగా అనేకమైన పాటలు సొంతంగా రాశాను. నేను అనుకున్నాను, ప్రభువా, బైబిల్ కాలేజ్ నుంచి బయటికి ఇంకా వచ్చేటప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏ విధంగా నేను నీ పరిచర్య చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట, నిన్ను సంఘ కాపరిగా నేను వాడుకుంటాను, అదేవిధంగా నేను నీకిచ్చిన పాటల ద్వారా దేశంలో మహారక్షణ కలగబోతా ఉన్నది అని విని నేను చాలా సంతోషించాను. గ్రాడ్యుయేషన్ తీసుకుని బయటికి వచ్చాను. తర్వాత చాలా పాటలు దేవుని కృపను బట్టి రాశాను. ఇప్పుడు ఎందుకు నేను పాడడం లేదంటే, లైవ్ వస్తూ ఉంది, చాలా మంది సాంగ్స్ ని కాపీ కొట్టేవారు ఉంటారు. నేను బైబిల్ కాలేజ్లో ఒక చక్కటి పాటను పాడాను. పాడుతూ ఉంటే మాకున్నటువంటి ప్రొఫెసర్, ఇక బైబిల్ టీచింగ్ చేసే వ్యక్తి నేను పాడే పాటను విని, అంటే ఇదంతా నేను నా పేరు కొరకు చెప్పడం లేదు, కానీ ఒక దీనుడని, ఏమీ లేని వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడనే విషయాన్ని మాత్రమే చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఒక పాటను నాలో నేను పాడుకుంటూ రూమ్ లో ఉన్నప్పుడు ఇక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆ పాటను విని, ఈ పాట నేను ఎప్పుడు వినలేదు, అయితే ఈ పాట ఎవరు పాడారు ఏంటి అని అడిగి ఉంటే నేను చెప్పాను, ఈ పాట నేనే రాశానండి అని చెప్పాను. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, 2018లో నీకు ఒక 1 lakh, 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఆ పాట నాకు ఇచ్చేసి రాసి ఎక్కడా పాడద్దు అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, దేవుడు తన కృప ద్వారా నాకు కొన్ని పాటలు ఇచ్చాడు, పాడాను, రిలీజ్ చేయలేదు, రాసి పెట్టుకున్నాను. ఆ పాట ద్వారా దేవుడు దీనుడను, ఏమీ లేని వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు ఆ పాటలను నేను ఏ విధంగా నీకు ఇవ్వగలను? గనుక దేవుడు నాకు ఇచ్చిన ఆ కృపను, ఆ పాటలను ఇవ్వను, ఒక సమయం వస్తుంది, ఆ దినాన పాటను రిలీజ్ చేస్తామని చెప్పాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరందరూ కూడా ప్రార్థించండి. త్వరలో రక్షణ మినిస్ట్రీస్ నుండి దేవుడు పాటలు రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను ఏర్పరచుకున్నది కాదు, గాని దేవుడు తన చిత్తాన్ని బట్టి నాకు ఇచ్చిన కృప. పరిశుద్ధ గ్రంథము నుండి 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందామండి. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉన్నట్టయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనబోబడి ఉన్నట్టు చూచి, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా
బిగ్గరగా ఏడ్చిరి. పరిశుద్ధ గ్రంథములో 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయములో మొదటి నుంచి మనము 9 వరకు చదివినట్లయితే సమయం లేదు గనుక నేను దాని యొక్క వివరణను ఇస్తాను. దావీదు, అదే విధంగా రాయబడిన మాట, దావీదును అతని జనులను. దావీదేనా? దావీదు అతని జనులు అనగా వారిద్దరు ఎవరండి? ఒకటి. మన కుటుంబం ఒకటి కదండి, భార్యాభర్త ఒకటి, రక్త సంబంధికులంతా ఒకటి, దేశంలో ఉన్న వారందరం కూడా ఒకటి. దావీదు తన జనులు కలిసి భోంచేశారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి జీవించారు, కలిసి వారు తమ జీవితమును ముందుకు కొనసాగిస్తూ ఉంటే కొంతమంది శత్రువు రాజులు వచ్చి సిగ్లగ్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో వారు ఉంటుండగా దావీదు తన జనులు లేనప్పుడు కొంతమంది ఆ పట్టణములోకి వచ్చి యుద్ధము చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులను కాల్చేశారు, పిల్లలను చెరబట్టుకున్నారు. అక్కడ వాళ్ళు తయారు చేసుకున్న గుడారాలేమి, వారికి ఉన్న ఇళ్ళలేమి అన్ని కాల్చి బూడిద చేశారు. ఇప్పుడు వారు దావీదు తన జనుల యొక్క భార్యలను, వారి యొక్క పిల్లలను, వారికి ఉన్న పశువులను, ఈ దినాన ఆస్తి అంటే ఏంటండి? స్థలము, మనకున్న బైక్ కానీ మనకున్న కారు కానీ, ఆ దినాలలో పశువులు లేకుంటే ఉన్నటువంటి గొర్రెలు అవన్నీ ఉంటాయి కనుక అవన్నీ దోచుకొని కొంతమంది రాజులు తీసుకెళ్ళిపోగా దావీదు తన జనులు ఆ ప్రాంతానికి వచ్చి నిలవబడినప్పుడు అంతవరకు ఒకటి. చాలా మందికి తెలుసు, అంతా బాగున్నప్పుడు ఒకటి, ఏమీ బాగలేనప్పుడు విడివిడిగా మార్చబడతారు. అయితే దేవుడు ఎన్నడూ మారడు అనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. దావీదు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి గనుక ఎన్ని శ్రమలు ఆ వ్యక్తి ఎదుర్కొన్నా దేవుడు దావీదుని విడిచి పెట్టలేదు. సౌలు తరిమాడు, తన పిల్లలు తరిమారు, అనేక మంది తరిమిన చెయ్యి పట్టుకునే దేవుడు ఉండగా భయం ఎందుకు? దావీదు యొక్క ఆశ అంతా అదే, ధైర్యం అంతా అదే. ఇక్కడ ఉన్న వారిని ఎవరైనా నీ ధైర్యం ఏంటి అంటే, నా ధైర్యం నా డబ్బు అనేవాడు వారు నిజంగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని, నా ధైర్యము, నా ఆస్తి, నా ఇల్లు, నా ఉద్యోగం అనుకునేటువంటి భ్రమపడేవారు నిజంగా సత్యమేంటో తెలియక జీవిస్తున్నారని, మన ధైర్యము నా దేవుడని చెప్పేవారు నిజమైన క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్న వారందరూ రక్షింపబడ్డారు. దాదాపు 90% దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులలో 90% రక్షింపబడిన వారు ఉన్నారు. 10% కొంతమంది ఇంకా రక్షణకు సిద్ధపడి ఉన్నారు, సిద్ధపడాలి అని. మనందరం ఒక విషయాన్ని గమనించాలి, మన ధైర్యము మన దేవుడై ఉండాలి. అప్పుడే ఎదురుపడే ప్రతి సమస్య నుండి మనము దేవుని సహాయము వలన విజయాన్ని సాధిస్తాం. హల్లెలూయా. దావీదు తన జనులు రాగా ఆ ప్రాంతము చూడగా ఆ ప్రాంతం అంతా కాల్చబడి బూడిదగా మార్చబడి ఏమీ లేనిదిగా శూన్యముగా పొగ వస్తా ఉన్నప్పుడు దావీదు తన జనులు ఒకటిగా ఉన్నవారు, తన జనులు, ఎందుకు తన జనులు అంటున్నానంటే ఒకటిగా నివసించి జీవించి బ్రతికి భోజనం చేసి ప్రయాణం చేసిన వారన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూసి పొగ కాల్చబడి ఉండగా ఇక వారి దగ్గరున్న రాళ్లను తీసుకొని దావీదును చంపాలని తిరుగుతున్నారు. దావీదు అంతవరకు అయ్యా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్తే అయ్యా అన్నవాళ్ళు ఇప్పుడు తమ యొక్క ఉన్నటువంటి ఆస్తి, స్త్రీ సంపదలు, మనుషులు పోయారు అని, దావీదే దీనికి కారణమని, దావీదే ఇక్కడికి తెచ్చి పెట్టాడని దావీదు మీద రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే దావీదు ఏం చేస్తారంటే, అంతకు ముందు ఒక సంఘటన జరిగింది. సమూయేలు అనే ప్రవక్తను దేవుడు పంపించి దావీదును అభిషేకించి దావీదు రాజు అవుతాడని చెప్పాడు. అయితే ఇక్కడ అభిషేకం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలకి రాళ్ళ చేత చంపబడుటకు మనుషులు సిద్ధపడ్డారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, స్వస్థపరుస్తానన్నాడు, దీవెన ఇస్తానన్నాడు. సమస్య వచ్చినప్పుడు అంతా
నా మేలుకే అంటారా? అంత అయిపోయిందనే పరిస్థితి. అవునా కదా అండి? సమస్యను చూసి 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 అదే కొండలాగా కనబడి దేవుడు చేయుచున్న కార్యములను కొంతమంది మనుషులు గ్రహించలేకపోతున్నారు. దావీదు అంతవరకు తమ జనులు ఒక్కటిగా ఉన్నవారు రాళ్ళు తీసుకొని కొట్టడానికి చంపడానికి వెళుతూ ఉంటే దావీదు ఏం చేశాడో ఒకసారి అదే గ్రంథం నుండి 1 సమూయేలు గ్రంథం 3వ వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఎంతగా ఏడ్చారండి? ఏడ్చడానికి శక్తి లేనంతగా. అవును, దావీదు కూడా మన వంటి మట్టి శరీరం కలిగిన వ్యక్తి. సమస్య రాగానే భయపడ్డాడు, బాధపడ్డాడు. భయం అంటే మనుషులేదో చేస్తారని కాదు, కానీ ఈ ప్రజల యొక్క ఆస్తి మనుషులందరూ పోయారే అని బాధపడుతూ ఉంటే, సరే దావీదు ఏం చేశాడు అంటే 7వ వచనంలో ఆరో వచనం నుంచి చదువుదామని. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అందరం ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ ఈ మాటను చదువుదామండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మరలా ఒకసారి చదువుదాం బిగ్గరగా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. ఏడ్చడానికి శక్తి లేక ఇంకా కొద్ది నిమిషంలో చంపడానికి సిద్ధపడిన మనుషుల ఎదుట ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. సాధ్యమేనా? దేవుని మీద ఆధారపడిన వారికి సాధ్యం, ఆధారపడని వారికి సాధ్యం కాదు. గనుక మన దేవుడు ఆయన మీద ఆధారపడిన వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా దావీదు వెళ్ళి దేవుని ప్రార్థన చేయగా రాయబడి ఉంటుంది 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. కొద్దిగా కష్టం రాగా ప్రార్థన మానేస్తున్న మనుషులు ఈ దావీదు ప్రాణము పోయే సమయంలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఇక్కడున్న రక్షణ కుటుంబం అంతా ఒక విషయం గమనించాలి. మనందరము కూడా ఆ దేవాతి దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆ రక్షకుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దావీదు ప్రాణం పోయే పరిస్థితిలో అయితే ఒకే ఆశ. నేను కూడా ఒక పాట రాసేటప్పుడు దావీదు గురించి స్టడీ చేసేటప్పుడు ఒక మాట విన్నాను. ఇది బైబిల్ చదువుతా ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే, దేవుడు వాగ్దానము చేయగా, దేవుడు వాగ్దానం చేస్తారనుకోండి, అది ఏమైనా నెరవేరుస్తాడు. అయితే ఒక విషయం ఏంటి అంటే, మనుషులు సమస్యను చూసి భయపడక దేవుని వైపు చూసి నడచాలి. ఇంకో మాట, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, దేవుడే గాని నీ ఎడల ప్రణాళికను కలిగి ఉంటే, ఆ ప్రణాళిక నెరవేర్చబడేంత వరకు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవు. ఆమేన్. దేవుడు మన ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడేంత వరకు ఎవ్వరు ఈ లోకాన్ని విడువరు. అయితే దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనము ఆ ప్రణాళిక మీద గురి కలిగి ఉంటే మనకు దేవుడు మన ఆయుష్ను పొడిగించి, ధైర్యమునిచ్చి, సమస్య నుండి విడిపించి గొప్ప కార్యము చేస్తాడు. గనుక ఆ ధైర్యపరిచే దేవుని వైపు గురి కలిగి దేవుని మీద ఆధారపడి
త్వరపడి మన జీవితం అనేటువంటి దోణను ముందుకే నడిపిద్దాం. బ్రతికి ఉన్న చేప అలలకు ఎదురు ఈదుతుంది. చనిపోయిన చేప ఎట్లా అలలు వస్తే, జీవించుచున్న ఆ దేవుని కుమారులమైన మనము ఎదురు ఈదుతూ బలపరిచి ధైర్యపరిచే దేవుని వైపు చూస్తూ మన పరుగు పంద్యమును ముందుకు కొనసాగిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సమయం లేదు గనుక త్వరగా ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు తన మేలుకై మన మేలుకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఒక చక్కటి